హాయ్ అండి, వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము. మనకి ఎంతైతే రైస్ కావాలో తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే డేక్ష తీసుకొని మనకు నచ్చిన వెజ్జీస్ అన్నీ తీసుకొని దానిలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, పెరుగు, ఆల్ స్పైసెస్ వేసేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసుకొని మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద ఒక డెక్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ తీసేసి మిగిలిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసరపోయి దాకా వేపుకోవాలి. అలాగే ముందుగానే నేను మ్యారినేషన్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని వేసుకొని నీట్గా కలిపేసి ఉడకపెట్టుకోవాలి. అలాగే ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని సాల్ట్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అవన్నీ వేసుకొని 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. 70% ఉడికిన రైస్ని 50% ఉడికిన వెజ్జెస్లోకి యాడ్ చేసేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకొని అలాగే గీ వేసుకొని మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు సిమ్లో ఉడకపెట్టుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్.